వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్. నేను ప్రసాద్. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. జమ్మూ కాశ్మీర్లో మరో ఎన్కౌంటర్, 3 టెర్రరిస్టులు హతం. అధికారంలోకి వస్తే సామాజిక న్యాయం ఖాయం, బీహార్ విద్యార్థులకు రాహుల్ గాంధీ హామీ. ఆపరేషన్ సింధూర్కు మద్దతుగా బీజేపీ తిరంగా ర్యాలీ, పాల్గొననున్న సీఎం, డిప్యూటీ సీఎం. మద్యం కుంభకోణంలో జగన్నే ప్రధాన సూత్రధారి, సంచలన ఆరోపణలు చేసిన మంత్రి కొల్లు రవీంద్ర. జమ్మూ కాశ్మీర్లో మరోసారి ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. గురువారం ఉదయం నుంచి నాడార్, ట్రాల్ ప్రాంతాల్లో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన 3 టెర్రరిస్టులు హతమయ్యారు. అయితే ఉగ్రవాదులు తలదాచుకున్న చివరి క్షణాలను ఇండియన్ ఆర్మీ వీడియో తీసింది. ఈ మేరకు డ్రోన్ ఫుటేజీని ఆర్మీ అధికారులు విడుదల చేశారు. ఉగ్రవాదులను డ్రోన్ల సహాయంతో గుర్తించి ఆయా ప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహించి మట్టుబెట్టారు. ఈ ఎన్కౌంటర్ లో మట్టుబెట్టిన 3 ఉగ్రవాదుల ఫోటోలను ఇండియన్ ఆర్మీ విడుదల చేసింది. జైషే మహమ్మద్ ఉగ్రముఠాకు చెందిన ఆసిఫ్ షేక్, యావర్ భట్, అమీర్ నాజీర్గా అధికారులు గుర్తించారు. ఇవాళ బలగాలు కాల్పుల్లో హతమయ్యారు. బీహార్ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ప్రధాని మోడీ, సీఎం నితీష్ కుమార్లపై ధ్వజమెత్తారు. దర్భంగాలోని అంబేద్కర్ హాస్టల్లో విద్యార్థులతో శిక్ష న్యాయ సంవాద పేరిట తలపెట్టిన ముఖాముఖి కార్యక్రమానికి వెళ్తున్న ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటన తీవ్ర ఉద్రిక్తకు దారితీసింది. పోలీసుల ఆటంకాలను అధిగమించి హాస్టల్ ప్రాంగణంలోకి ప్రవేశించిన రాహుల్ గాంధీ బీహార్లోని ఎన్డీఏ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాహుల్ గాంధీ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ బీహార్లోని నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని డబుల్ ఇంజన్, డోకాబాజ్ సర్కార్ అంటూ తీవ్ర స్థాయిలో విమర్శించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే సామాజిక న్యాయం అమలు చేసి తీరుతామని హామీ ఇచ్చారు. బీహార్ పోలీసులు నన్ను అడ్డుకోవడానికి ప్రయత్నించారు, కానీ వారు నన్ను ఆపలేకపోయారు. ఎందుకంటే మీ శక్తి నన్ను కాపాడుతోంది. దేశంలో కులగణన చేపట్టాలని మేము ప్రధాని మోదీకి చెప్పాం. మీ ఒత్తిడి వల్లే ప్రధాని మోదీ కులగణన ప్రకటించారు. మీ ఒత్తిడికి భయపడి ఆయన రాజ్యాంగాన్ని నుదుటిపై పెట్టుకున్నారు. కానీ వారి ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి, మైనారిటీలకు వ్యతిరేకమైనది. ఇది అదానీ, అంబానీల ప్రభుత్వం, మీది కాదు అని రాహుల్ గాంధీ ఆరోపించారు. భారత్లో, బీహార్లో మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మీకు దక్కాల్సినవన్నీ అమలు చేస్తామని నేను హామీ ఇస్తున్నానని ఆయన తెలిపారు. बिहार की पुलिस ने अभी मुझे रोकने की कोशिश की, रोक नहीं पाई. पता है क्यों नहीं रोक पाई? नहीं, इसलिए नहीं रोक पाई क्योंकि आपकी शक्ति मेरे पीछे है. आपकी शक्ति मेरे पीछे है, इसीलिए कोई, दुनिया की कोई शक्ति उसको रोक नहीं सकती है. हमने कहा, हमने नरेंद्र मोदी से कहा, पार्लियामेंट में कहा, तुम्हें जाति जनगणना करना पड़ेगा. हमने उससे कहा कि तुम्हें संविधान को यहां माथे पर लगाना पड़ेगा. नरेंद्र मोदी जी ने आपके दबाव से डरकर जाति जनगणना हिंदुस्तान में घोषित किया है. आपके दबाव से डरकर उन्होंने कॉन्स्टिट्यूशन अपने माथे पर लगाया है. मगर वो लोकतंत्र के खिलाफ है, संविधान के खिलाफ है, जाति जनगणना के खिलाफ है. और जो 90% हिंदुस्तान की गरीब आबादी है, अति पिछड़ा, दलित, आदिवासी, माइनॉरिटीज, ये इन सब के खिलाफ है. ये अदानी अंबानी की सरकार है, ये आपकी सरकार नहीं है. मैं जानता हूं SC ST, अति पिछड़ा हॉस्टल्स में यहाँ क्या होता है. मैं आपको गारंटी देता हूं, जैसे ही हिंदुस्तान में सरकार आएगी, जैसे ही बिहार में हमारी सरकार आएगी, हम ये सारा का सारा बदल देंगे और आपके लिए जो होना चाहिए वो करके दिखाएंगे.
ఆపరేషన్ సింధూర్ భారత జవాన్లకు సంఘీభావంగా దేశవ్యాప్తంగా బీజేపీ తిరంగా ర్యాలీని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దీంతో విజయవాడలోని తిరంగా ర్యాలీ నిర్వహించాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి నిర్ణయించారు. నేడు సాయంత్రం 6 గంటలకు మొదలయ్యే తిరంగా ర్యాలీ ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజి సర్కిల్ వరకు పెద్ద ఎత్తున కొనసాగుతుంది. ఈ క్రమంలో తిరంగా ర్యాలీలో పాల్గొనాలని కూటమి నేతలను పురంధేశ్వరి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ ర్యాలీలో పాల్గొంటారని పురంధేశ్వరి వెల్లడించారు. మా యొక్క సంఘీభావం తెలియజేస్తూ దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ తిరంగా యాత్ర నిర్వహించడం జరుగుతుంది. అంటే 16వ తేదీన అంటే కొన్ని జిల్లాల్లో చేసినప్పటికీ రాష్ట్ర రాజధానిగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో కూడా తిరంగా యాత్ర నిర్వహించాలి అని చెప్పి నిర్ణయించడం జరిగింది. 3 పార్టీలు అంటే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం మరియు జనసేన, 3 పార్టీలు కలిసి తిరంగా యాత్ర ప్రారంభం అవుతుంది. ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 3 పార్టీలు కలిసి ఎన్డీఏ కూటమిగా చేస్తాము. సాయంత్రం 6 గంటలకి ఇందిరాగాంధీ స్టేడియం నుండి బెంజ్ సర్కిల్ వరకు పాదయాత్ర జరుగుతుంది. దానిలో భాగంగా 3 పార్టీలకి చెందినటువంటి అగ్ర నాయకత్వం అంతా కూడా పాల్గొంటుంది. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పాల్గొంటారు. మీరందరూ చూసే ఉంటారు, పాలిట్ బ్యూరోలో కూడా వారు ఇచ్చినటువంటి పిలుపు. అందరూ కూడా ఈ యొక్క తిరంగా యాత్రలో పాల్గొనమని చెప్పి వారు కూడా ఇచ్చినటువంటి పిలుపు. సాయంత్రం 6 గంటలకి ప్రారంభమయ్యేటువంటి ఈ తిరంగా ర్యాలీ ఏదైతే విజయవాడలో ప్రారంభం చేస్తామో ఇందిరాగాంధీ స్టేడియం నుండి, దానిలో చంద్రబాబు గారు పాల్గొంటారు, పవన్ కళ్యాణ్ గారు వారు వస్తున్నారు, అదేవిధంగా మనోహర్ గారు కూడా పాల్గొంటారు. మా పార్టీకి సంబంధించినటువంటి అగ్రనాయకత్వం అంతా కూడా పాల్గొంటుంది. ఇక్కడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా సత్యకుమార్ గారు ఉన్నారు, వారు కూడా ఉంటారు. ఒక వారం రోజుల పాటు ఈ తిరంగా యాత్ర ప్రతి స్థాయిలో కూడా రాజధాని, జిల్లా స్థాయి, మండల స్థాయి, రాష్ట్ర వ్యాప్తంగా సంఘీభావం తెలుపుతూ, ఇవాళ దురదృష్టం ఏమిటంటే కొంతమంది నాయకులు వ్యోమిక సింగ్ ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా సోఫియా ఖురేషి ఎవరైతే ఉన్నారో వారి కులం మీద ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఒక పక్క వారు దేశం కోసం అక్కడ సరిహద్దుల్లో నిలబడి వారు పోరాటం చేస్తూ ఉంటే, ఇక్కడ వారి కులం పేరు మీద ప్రశ్నలు లేవనెత్తడం అనేది ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. మద్యం కుంభకోణంలో సూత్రధారి జగన్ రెడ్డి అనంటూ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆరోపణలు చేశారు. తాడేపల్లిలోని అధికార ప్యాలెస్ నుంచే మద్యం మాఫియా నడుస్తుందని, 99,413.5 కోట్ల మద్యం అమ్మకాలు వెనక జగనే ఉన్నాడని ఆయన మండిపడ్డారు. గురువారం మీడియా సమావేశంలో మంత్రి రవీంద్ర మాట్లాడుతూ, గత 5 ఏళ్ల కాలంలో జగన్ ప్రభుత్వం మద్యం విక్రయాలను పూర్తిగా క్యాష్ రూపంలో నిర్వహించినట్టు ఆరోపించారు. డిజిటల్ చెల్లింపులను తప్పించుకుని 99% అమ్మకాలను కేవలం నగదు రూపంలో నిర్వహించారని ఆయన ఆరోపించారు. ఇది యాదృచ్ఛికం కాదని, ఇదే స్కామ్ వెనక అసలు రహస్యమని అన్నారు. మద్యం వ్యాపారం ద్వారా వసూలైన నగదుతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఖర్చులు చేసిందని, తాడేపల్లి ప్యాలెస్ కు నిధులు అందించిందని విమర్శించారు. అంతేకాదు, లిక్కర్ స్కామ్ లో అసలైన పాత్రదారులు తాము కాకుండా తెలుగుదేశం పార్టీపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిన సమయం ఆసన్నమైంది అని కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్య కార్యక్రమాల ద్వారా మద్యం ఏ రకంగా భ్రష్టు పట్టించుకుని సొంత లాభాల కోసం గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిందనేది స్పష్టమైంది. ఇవాళ ఇవన్నీ బయటకు వస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి పత్రికలో, వాళ్ళ టీవీల్లో అసత్యాన్ని ఇవాళ ప్రచారం చేయాలని చూస్తున్నారు. ఇంకా ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉండదు. తప్పుడు కథనాల్ని తయారు చేసి ఇవాళ మొత్తం కూడా మీ స్కామ్ గాని, మీ కుట్రలు గాని, మీ అనుయాయుల పాత్రలు గాని, మీ సొంత ఇంటి మరి మీ మనుషులు గాని మొత్తం కూడా బయటకు వస్తా ఉంటే, ఇవాళ మీ సాక్షి పేపర్లో, మీ టీవీ ఛానల్స్ లో తప్పుడు కథనాలతో ప్రజల్ని మళ్లీ మోసం చేసి మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారంటే ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాలి. ఇవాళ మొత్తం దొరికినటువంటి దొంగలు ఇవాళ, అందుకని మేము మొట్టమొదటి నుంచి కూడా ప్రభుత్వం వచ్చిన వెంటనే వైట్ పేపర్స్ రిలీజ్ చేశాం. వైట్ పేపర్స్ లో క్లియర్ గా ఎక్కడెక్కడ దోపిడీ జరిగింది, ఏ రకంగా వీళ్ళు దాన్ని ఉపయోగించుకున్నారు అని క్లియర్ గా మేము ఇచ్చాం. ఇవాళ ఏదైతే మేము ఇచ్చామో అదే విషయాన్ని వైఎస్ఆర్ పార్టీకి నెంబర్ 2గా ఉన్నటువంటి వ్యక్తులు కూడా బయటకు చెప్పారు. ఇవాళ దాన్ని తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా తెలుగుదేశం పార్టీతో అక్కడ విచారణలో అరెస్ట్ అయినటువంటి వ్యక్తుల్ని, లేకపోతే విచారణ పిలిచినటువంటి వ్యక్తుల్ని తెలుగుదేశం పార్టీకి అంటగట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నదంటే ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందా? 10 మద్యం డిపోల్ని తాకట్టు పెట్టి 13,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి
ఆ రోజున దాన్ని వేరే దానికి డైవర్ట్ చేసుకుని దాని నుంచి కమిషన్లు కొట్టుకుంది వాస్తవం కదా. అలాగే ఏఆర్ఈటీ అని పెట్టి 23,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చింది వాస్తవం కదా. అదేవిధంగా ఈ రకంగా భవిష్యత్తుకు సంబంధించినటువంటి అమ్మకాలని తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చి ఆ రోజున కొన్ని పథకాలకి డైవర్ట్ చేసుకుని దాంట్లోంచి ఆ కమిషన్లు కొట్టుకున్నది మొత్తం కూడా బయటకు వస్తా ఉన్నాయి. కేవలం కొన్ని కంపెనీలు, అప్పటి వరకు అసలు రాష్ట్రంలో ఎక్కడ ఈ కంపెనీలు లేవు. ఆదాన్ అని, లీలా అని, ఎన్వి, B9, సోనా, మూనాక్ వీరంతా 2018 ముందు అసలు ఏపీలో ఉన్నారు. వీళ్ళంతా ఈ కంపెనీలన్నీ ఉన్నాయా? ఎలా పుట్టుకొచ్చినాయి ఈ డిస్టిలరీలన్నీ? దీనికి సమాధానం మీరు చెప్పగలరా? అధిక రేట్లకు అమ్మిచ్చారు. రేట్లు పెంచింది మీరు కాదా? ఎక్కడ కుంభకోణం జరగలేదు. షాపులు తగ్గిస్తే కుంభకోణం జరిగింది. షాపులు ఎవరు తగ్గించారు? మీరు తగ్గించారు ఎక్కడన్నా షాపులు? ఇవన్నీ కూడా మోసం చేయాలని పనిచేస్తా ఉన్నారు. ఎక్కడ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లేవు. టోటల్ 99,413.5 కోట్ల రూపాయలు ఓన్లీ క్యాష్ పేమెంట్స్, నో డిజిటల్ పేమెంట్స్. ఇంత డబ్బు ఎక్కడికి వెళ్ళింది? ఓన్లీ క్యాష్ పేమెంట్స్ ని ప్రోత్సహించి ప్రభుత్వ దుకాణాల్లో అని చెప్పి ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్ళింది? ఎవరి ప్యాలెస్లకు వెళ్ళింది? మీరు సమాధానం చెప్పగలరా? అమ్మకాలు తగ్గాయినాయి కాబట్టి ఎవరికి కమిషన్లు వస్తాయని చెప్పి మాట్లాడిస్తాను. అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రాగల 24 గంటల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. రాబోయే 5 రోజులు రాష్ట్రంలో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు నమోదవుతాయని CWC డ్యూటీ ఆఫీసర్ జగన్నాథ్ కుమార్ తెలిపారు. రాబోయే 2 రోజులు కోస్తాంధ్ర జిల్లాలో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని, గరిష్ట ఉష్ణోగ్రతల్లో చెప్పుకోదగ్గ మార్పులు ఉండబోవని డ్యూటీ ఆఫీసర్ తెలిపారు. గడిచిన 24 గంటల్లో జంగమహేశ్వరపురం, నెల్లూరులో 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్టు చెప్పారు. అలాగే గడిచిన 24 గంటల్లో ఏలూరులో 55 మిల్లీమీటర్లు, పార్వతీపురంలో 52 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదు కాగా 10 నుంచి 15 ప్రాంతాల్లో 1 సెంటీమీటర్కు పైగా వర్షపాతం నమోదైనట్టు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా నైరుతి రుతుపవనాలు అండమాన్ పరిసర ప్రాంతాల నుండి రానున్న 2-3 రోజుల్లో దక్షిణ బంగాళాఖాతంలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్టు వెల్లడించారు. తూర్పు బీహారు, సబ్ హిమాలయన్ వెస్ట్ బెంగాల్ పరిసరాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీనపడింది. అక్కడ నుంచి ఉన్న ఉపరితల ద్రోణి ఉత్తర రాయలసీమ వరకు ఉండేది. ఈరోజు ఆ ఉపరితల ద్రోణి సబ్ హిమాలయన్ వెస్ట్ బెంగాల్ నుంచి సౌత్ ఈస్ట్ మధ్యప్రదేశ్ వరకు 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నది. మరియు నైరుతి బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. అండమాన్ పరిసర ప్రాంతాల్లో 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉన్న ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. తరువాత సంవహన వాతావరణ పరిస్థితులు, కన్వెక్షన్, కన్వర్జెన్స్ ఉండటం వలన రాష్ట్రంలో రాబోయే వారం రోజులు కూడా చెదురుముదురుగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇంకా విశదంగా చెప్పాలి అంటే ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈరోజు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. రేపు ఎక్కువ చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. తదుపరి 3 రోజులు కొన్ని చోట్ల, 6-7 రోజుల్లో అది 1-2 చోట్లకు పరిమితమయ్యే అవకాశం ఉత్తర కోస్తా జిల్లాల్లో ఉన్నది. దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈరోజు రేపు ఎక్కువ చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. తదుపరి 3 రోజులు కొన్ని చోట్ల, 6-7 రోజుల్లో అది 1-2 చోట్లకు పరిమితమయ్యే అవకాశం ఉంది. రాబోయే 5 రోజులు కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో కొన్ని చోట్ల ఉండే అవకాశం ఉన్నది. తరువాత ఈరోజు రేపు ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈదురుగాలులు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతోనూ, తదుపరి 3 రోజులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతోనూ వీచే అవకాశం ఉన్నది. దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈ 5 రోజులు కూడా ఈదురుగాలులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాలైన అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కాకినాడ, కోనసీమ, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం రాగల 24 గంటల్లో ఉండే అవకాశం ఉన్నది. గరిష్ట ఉష్ణోగ్రతల్లో చెప్పుకోదగ్గ మార్పులు ఉండవు.
రాబోయే వారం రోజులు కూడా గరిష్ట ఉష్ణోగ్రతల్లో స్వల్పమైన తగ్గుదల కనిపించే అవకాశం ఉన్నది. గడిచిన 24 గంటల్లో జంగమహేశ్వరపురం పల్నాడు జిల్లాలోని, తరువాత నెల్లూరు జిల్లా నెల్లూరులో 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. గడిచిన 24 గంటల్లో ఏలూరులో 55 మిల్లీమీటర్లు, పార్వతీపురం జిల్లా పార్వతీపురంలో 52 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. 1 సెంటీమీటర్ దాటి ఒక 10-15 ప్రాంతాల్లో నమోదయ్యింది. ఇక మాన్సూన్ లేదా నైరుతి ఋతుపవనాలు అండమాన్ పరిసర ప్రాంతాల నుంచి కదులుతూ ఉన్నాయి. ఇవి రాగల 2-3 రోజుల్లో దక్షిణ బంగాళాఖాతానికి చేరుకునే అవకాశం ఉన్నది. హెల్మెట్ ధరించి సురక్షిత ప్రయాణం చేయడం ద్వారా ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు కోరారు. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహనదారులకు ఆయన అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించకపోవడం వల్ల వచ్చే అనర్థాలను వివరించారు. ద్విచక్ర వాహనం మీద ప్రయాణించే వారు విధిగా హెల్మెట్ ధరించాలని, లేని పక్షంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట సిఐ వైఆర్కే శ్రీనివాస్, జగ్గంపేట కిర్లంపూడి, గండేపల్లి పోలీసులు పాల్గొన్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన వరి ధాన్యంకు మద్దతు ధర కోసం రోడ్డెక్కాల్సిన దుస్థితి పట్టిందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేశారు. పండించిన వరి ధాన్యంకు మద్దతు ధర లేక ధాన్యం బస్తాలు నింపిన ట్రాక్టర్లతో కోనసీమ జిల్లా అయినవిల్లి మండలంలోని ముక్తేశ్వరం సెంటర్లో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకి పి గన్నవరం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాస్ మాట్లాడుతూ అకాల వర్షాలకు దెబ్బతిన్న ధాన్యానికి కనీస గిట్టుబాటు ధర అందించాలని డిమాండ్ చేశారు. రైతులను ఆదుకోవడంలో కూటమి సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. మరి ఈవేళ ఈ కూటమి ప్రభుత్వానికి రైతుల బాధ చీమ కుట్టినట్టు కూడా ఉండట్లేదు. ఆయన ఎంతసేపు చూసినా తాడేపల్లిలో ఉండి, ఆ ఉండవెల్లిలో ఉండి ఏం చేస్తున్నారంటే అమరావతిని ఏ రకంగా నిర్మాణం చేసుకోవాలి, ఎంత డబ్బు సంపాదించుకోవాలనేటువంటి ఆలోచనే తప్ప ఈ రైతు మీద దయాదాక్షిణ్యాలు లేనటువంటి ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే కూటమి ప్రభుత్వం, ఈ తెలుగుదేశం ప్రభుత్వం. మరి అందుకని రైతుల తరపున మేము ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి మొన్న మా జిల్లా అధ్యక్షుల సారథ్యంలో బిఆర్ అంబేద్కర్ గారి కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద 7వ తారీఖున ఒక్కరోజు నిరవధిక నిరసన దీక్ష చేయడం జరిగింది. మరి రాబోయే కాలంలో రైతుల తరపున మేము అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష కూడా దిగి ప్రతి గింజ కొనేదాకా, లాస్ట్ వరకు కూడా ప్రతి గింజ కొనేదాకా కూడా మేము ఉద్యమిస్తామని, వారికి వెన్నంటే ఉంటామని, వెండుదండగా ఉంటామని, ప్రతి గింజ కొనుగోలు చేసి వారికి సరైనటువంటి మద్దతు ధర కల్పించి రైతును ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. మరి ఈరోజు రాష్ట్రంలో అదేవిధంగా శ్రీగన్నవరం నియోజకవర్గంలో రైతులు పడుతున్న బాధలు చూసిన తర్వాత మొన్న 7వ తారీఖున మరి ధర్నా చేయడం జరిగింది. ఆ ధర్నాలో కూడా రైతులతో మరి కలుపుకొని ధర్నా చేయడం జరిగింది. ఆ ధర్నాలో శ్రీగన్నవరం నియోజకవర్గం రైతులే ఎక్కువగా అత్యధికంగా పాల్గొన్నాం. అయినా ఆ రోజు కంటిన్యూగా 1,00,000 టన్నులు ప్రొక్యూర్ చేయమని ఇచ్చారు. అప్పటికి కేవలం మన అయినవిల్లి మండలం నుంచే 25,000 మెట్రిక్ టన్నులు ప్రొక్యూర్ చేయవలసిన పరిస్థితి ఉంటే 1,00,000 టన్నులు 8 నియోజకవర్గాల మీద ప్రొక్యూర్ చేయడం జరిగితే ఎంత పర్సంటేజ్ ఎంతది అన్నది నేను ఈ పత్రికాముఖంగా నేను ప్రశ్నిస్తున్నాను. మరి రైతు సాధక బాధకాలు తీర్చాలంటే ఆఖరి గింజ వరకు ప్రభుత్వం అనేదే కొంటే మరి సబబుగా ఉంటుందన్నది కూడా మరి హితవ పలుకుతూ ఇప్పటికైనా మించిపోయింది లేదు. ప్రతి ఒక్క బియ్యపు గింజ, ధాన్యం గింజ కూడా మీరు ప్రొక్యూర్ చేసి ఈ రైతులను ఆదుకోవాల్సిన ఆవశ్యకత ఉందని డిమాండ్ చేస్తూ ఓపెన్ మార్కెట్లో కొనుక్కోమని అధికారులే చెప్తుంటే ఇంకా రైతులు ఎవరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధలు చెప్పుకోవాలని కూడా నేను ప్రశ్నిస్తూ మరి ఇక్కడి నుంచి ప్రతి ఒక్క విషయంలో కూడా రైతుకు అండగా దండగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. మీరు రైతులు చేసే ప్రతి ఒక్క ఉద్యమంలో కూడా మా వంతు సాయంగా మీతో పాటు ప్రయాణం చేస్తామని కూడా మరి రైతులకు తెలియజేసుకుంటూ
మా యొక్క పరిపూర్ణమైన మద్దతు ఈ రైతాంగానికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం రంపయర్రంపాలెం గ్రామం గంగభవన్ నగరవాసులకు వీధి లైట్ల సదుపాయం కోసం విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు బీజేపీ నాయకుడు కంబాల శ్రీనివాసరావు ₹1,00,000 అందజేశారు. తమ వీధికి కరెంటు సప్లై లేదని చీకట్లో ఉంటున్నామని అక్కడ ప్రజలు తెలిపారు. దీంతో అక్కడ కరెంటు స్తంభాల ఏర్పాటుకు గాను ₹1,00,000 నగదును గంగభవన్ నగర ప్రజలకు అందజేశారు. ఆయన మాట్లాడుతూ తాను గతంలో 40,000 వ్యయంతో రోడ్డు వేయించానని గుర్తు చేశారు. భారతీయ జనతా పార్టీ నాయకుడు మీకు అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ రోజున రంపయర్రంపాలెం నుంచి మన మణిరత్న గారి ఆధ్వర్యంలో నవనాథ్ అప్పారావు చిన్నోడు ఎక్కడున్నాడు చిన్నోడు, తర్వాత ఇంకా మన ఆకుల చంద్రశేఖరు, బొజ్జిరెడ్డి కజిరెడ్డి గారు, ఇలాగ కుర్రోళ్ళందరూ మన వచ్చారు. వాళ్ళ వీధిలో దీపాలు లేవని చెప్పి, ఎలక్ట్రిక్ స్తంభాలు లేవని, ఊరంతా ఉన్నాయి మాకు లేవని చెప్పి అన్నారు. ఎర్రంపాలెంలో ఆల్మోస్ట్ నేను చెప్పినట్టుగానే నాకు కూడా ఒక కుటుంబంగా మారిపోయింది. ఆల్రెడీ రోడ్లు కూడా వేయించాం చోట 40,000 పెట్టి. ఎక్కడైతే రోడ్డు వేయించింది? గంగాభవన్ నగర్లో రోడ్డు కూడా 40,000 పెట్టి రోడ్డు వేయించడం జరిగింది. రానున్న కాలంలో దగ్గరలోనే ఆడపడుచులందరికీ కూడా మళ్ళీ ఒక చీరలు ఇచ్చే కార్యక్రమం కూడా పెట్టుకున్నాను. ఈ రోజున వాళ్ళ కరెంటు స్తంభాల కోసం చెప్పని ₹1,00,000 ఖర్చు అవుతుంది. ఫస్ట్ 25,000 అన్నారు. అది అలా అలా పొడిగించుకుంటూ మన చిన్నోడు గట్టిగానే. పెద్దపల్లి జిల్లా మంతని నియోజకవర్గం నాగేపల్లి గ్రామంలో గల సింగరేణి ట్రాంచ్ లో బ్లాస్టింగ్ జరిగింది. ఈ గ్రామానికి అతి సమీపంలో ఈ బ్లాస్ట్ జరగడంతో పెద్ద పెద్ద బండరాళ్లు అక్కడ నివసించే వారి ఇంటిపైన ప్రజలపైన పడ్డాయి. ఈ బ్లాస్టింగ్ వలన కొందరు ఇల్లు ధ్వంసం అవడంతో పాటు ఇంట్లో గల వస్తువులు పగిలిపోయాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటన పెద్దలతో పాటు పిల్లలకు కూడా గాయాలు తగలడం గమనార్హం. ఇగో ఈ పైప్ బెండ్ అయింది, చైన్ కట్ అయిపోయింది. మేము ఇక్కడనే ఉన్నాం, ఇద్దరం. మేము ఎవరన్నా టైర్ కలిగిందని ఆ సి బ్లాక్ మొత్తం పడ్డాయి. కానీ చెప్పు ఏం జరిగింది చెప్పు. భోజనాన్ని పోయి ఇక్కడికి వచ్చిన షాప్ దగ్గర ఇక్కడనే ఉన్నా. నేను ఇక్కడనే ఉంటే అక్కడ సప్పుడు అయింది, అటు చూసుకోవాలకు అటు పొగ వెళ్తుంది. ఏడదాకింది నీకు? ఏడదాకింది? చేయి మీద పడ్డదా? కాలు మీద కూడా పడ్డదా? ప్రజలే తన కుటుంబమని, ప్రతి ఇంటికి పెద్ద కొడుకుగా 23 సంవత్సరాలుగా పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తున్నానని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. వర్మ జన్మదిన వేడుకలను పిఠాపురం నియోజకవర్గంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. పిఠాపురం పాదగయ క్షేత్రం కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పిఠాపురం టీడీపీ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలు వర్మ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తన జీవితం ప్రజలకే అంకితమని పేర్కొన్నారు. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.